Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special informative episode. Informative అని ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పటి వరకు తెలుసుకొని కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి ధూల్పేట్కి వచ్చాను. బికాజ్ మనకి వినాయక చవితి మొదలవుతుందంటే చాలు కదా, మన ఛానల్లో ఏదో ఒక స్పెషల్ వీడియో చేస్తాము. ప్రతిసారి DIYs లైక్ పసుపు వినాయకుడు, మట్టి వినాయకుడు, మట్టితో ఇంప్రింట్స్ చేసే వినాయకుడు DIYs కూడా మీరు అందరూ చూసారు. దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక వీడియో చేయాలనుకున్నాను. అందుకని నేను వచ్చాను ధూల్పేట్కి. ప్రస్తుతానికైతే నేను ఉన్నది ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గర. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నాను. ఎంత బాగా అనిపించిందో, అది కూడా మంగళవారము. చాలా ఆస్పిషియస్గా అనిపించింది. అండ్ ఈ వీడియో ప్లాన్ చేసి నేను ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. బట్ ప్రతిసారి నేను లాస్ట్ మినిట్లో అనుకునేదాన్ని, అయ్యో మేకింగ్ చూపించుంటే బాగుండేది అని చెప్పి. చాలా ధూల్పేట్ వినాయకుడు వీడియోస్ నేను చూశాను. బట్ ఫస్ట్ టైం ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బికాస్ మట్టి వినాయకుడు చేయడం ఇవన్నీ తెలుసు. బట్ ఈ మెటీరియల్స్ తోటి ఇంత జాయింట్ వినాయకులు ఎలా తయారు చేస్తారో నేను తెలుసుకుంటూ మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక యూ కెన్ లిటరలీ సీ హోల్ ధూల్పేట్ అండ్ హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ అనమాట. ఆల్మోస్ట్ మొత్తం మనకి ఇక్కడ నుంచి చార్మినార్ కనిపిస్తుంది, మసీద్ కనిపిస్తుంది, అండ్ ఈవెన్ గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది అనుకుంటా, ఐ థింక్ సమ్వేర్ హియర్. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆన్ దాట్ నోట్ ఇక్కడ చూస్తే మనకి వినాయకులు తయారు చేసే ఏరియా మొత్తం ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి అక్కడక్కడ మనకి వినాయకులు కూడా కనిపిస్తున్నారు. అండ్ అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ వీడియో. ఫస్ట్ మనం అసలు వినాయకుల్ని ఎలా తయారు చేస్తారో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేసండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్షాకాలం కాబట్టి చాలా కవర్స్ వేసే ఉన్నాయి వినాయకుడులన్నీ, బికాజ్ వాటర్ వల్ల స్పాయిల్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే చాలా వినాయకుడులు ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ డజంట్ లుక్ లైక్ కంప్లీట్ మార్కెట్, బట్ కొన్ని స్టోర్స్లో స్పెషలైజ్డ్గా చేస్తారు వినాయకుడిని. అండ్ చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. నేను ఎప్పుడైనా సరే వినాయక చవితికి ఏదైనా పెద్ద విగ్రహాలు పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంత డీటెయిల్గా అబ్జర్వ్ చేయము. జస్ట్ దండం పెట్టుకొని ఆ భక్తితోటి పూజించుకుంటూ ఉంటాము. బట్ ఫస్ట్ టైం ఐఎమ్ గెట్టింగ్ టు సీ ద డీటెయిల్స్. అంటే కళ్ళు దగ్గర నుంచి, దంతాల దగ్గర నుంచి అసలు ఎలా తయారు చేస్తారు అనేది చూస్తుంటే ఇట్స్ గివింగ్ మీ సో మచ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అండ్ ఇక్కడ చూస్తే దెర్ ఆర్ సో మెనీ కలర్ఫుల్ గణేషాస్. అండ్ ఆల్సో ఇంకా మేకింగ్లో ఉన్న గణేషులు కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ వైట్ వాష్ అయిన గణేష్ ఉన్నారనమాట. ఫుల్ వైట్గా ఉన్నారు. దీని తర్వాత షేడింగ్ అవుతుంది, దాని తర్వాత పెయింట్స్ వేస్తారంట. సో షేడింగ్ ఎలా చేస్తారో ఇక్కడ ఉంది. సో నేనైతే ఒక టాయ్ స్టోర్లో చిన్నపిల్లలు ఎంత ఎక్సైట్ అవుతారో అలా ఉన్నాను నేను. ఐ మీన్ ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. అంటే చాలా మన హైదరాబాద్లో ఇంత డీటెయిల్ వర్క్ చేస్తూ ఇంత మంచి ఆర్టిస్టులు వచ్చి చేస్తున్నారంటే గ్రేట్ అసలు. If you want to explore something in Hyderabad, I think ఈ ఫెస్టివల్ సీజన్లో ధూల్పేట్కి వచ్చి ఇలాంటివి చూస్తే ఒక హార్ట్కి హ్యాపీనెస్ ఉంటుంది. దిస్ ఇస్ ద షేడెడ్ వన్. వైట్ తర్వాత ఇలా షేడ్స్ వేసి పెడతారు. అండ్ నాకు బాగా నచ్చిన వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నారు. శివపార్వతుల మధ్యలో గణేష్ ఉన్నారు అనమాట. అటు సైడ్ శివుడు ఉన్నారనమాట, అటు సైడ్ పార్వతీదేవి. అండ్ ఇక్కడ గోమాత ఉన్నారు. మధ్యలో మన బుజ్జి వినాయకుడు ఉన్నారు. చాలా బాగుంది. అండ్ ఇట్ లుక్స్ వెరీ మ్యాసివ్. అంటే ఇట్స్ దేర్. నేను లిటరలీ ఆయన కూర్చుని పొజిషన్లో కాళ్ళ వరకు వచ్చాను. కాళ్ళ వరకు కూడా రాలే. ఇట్స్ మేకింగ్ మీ ఫీల్ సో షార్ట్. అండ్ ఇక్కడ కూడా చాలా గణేష్లు ఉన్నారు. ఇది చూసారా, అసలు ఒక ఫింగర్ థిక్నెస్ వచ్చి నా బైసెప్ కన్నా పెద్దగా ఉంది.
అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైనీ ఎట్ దిస్ పొజిషన్. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో వినాయకుడిని ఎలా తయారు చేస్తున్నారో చూద్దాము. నాకు అదైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో ఆర్ రూట్స్. మనకి చిన్నప్పటి నుంచి మనము జస్ట్ అన్నీ రెడీ అయిపోయాక చూసేసే వాళ్ళం కదా. ఇప్పుడు నేను ఐ వాంట్ టు షో యూ గైస్, అంటే నేను చూస్తూ మీకు అసలు డీటెయిల్గా ఎలా వర్క్ చేస్తారు ఏంటి చూపించాలనుకున్నా. సో లెట్స్ గో. ఫస్ట్ నుంచి మనం ప్రాసెస్ చూడొచ్చు. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ టైంకి అన్నీ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే కొబ్బరి పీచు చాలా టైట్గా ఉంటుంది కాబట్టి మెషిన్ యూస్ చేసి ఆ పీచుని లూజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనమాట. లూజ్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ దిస్, లైక్ లిటిల్ ఫ్రీ. సో ఈ కొబ్బరి పీచులో పిఓపి యూజ్ చేస్తారు, లైక్ జిప్సమ్ అని కూడా అంటారు. దట్స్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ అ మెటీరియల్. సో దీంట్లో మిక్స్ చేసి తర్వాత ఏం చేస్తారో చూపిస్తాక. సో ఇవేంటంటే డై అనమాట. డై అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ జాయిన్ చేసి పెడతారు. మీరు వెనకాల మళ్ళీ చూపిస్తాను మీకు. దీంట్లో ఏంటంటే మనకి ఆ పేస్ట్ ఏదైతే తయారు చేస్తున్నారో దాన్ని దీంట్లో ఇంప్రింట్ చేస్తారు, దీంట్లో వేసి పేస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా చూద్దాం మనం. తర్వాత ఆఫ్టర్ ఇట్ గెట్ డ్రై అయిన తర్వాత వెనకాల సైడ్ నుంచి స్క్రూస్ అవి లూజ్ చేస్తూ ఈచ్ పీస్ తీసేస్తారు, తీసి ఒక్కొక్కటిగా జాయిన్ చేస్తారనమాట. ఇది ఎంత క్రియేటివ్ వర్క్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. మనము దేని గురించి అన్నా తెలుసుకున్నప్పుడు యూ గెట్ షాక్డ్ కదా, నాకు అట్లా అనిపిస్తుంది. సో దీని తర్వాత ప్రొసీజర్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. సో ఈ డై మనం అటు సైడ్ చూసాం కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా స్క్రూస్ అన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి. ఈ ఫ్లోర్లో ఉన్న వినాయకుడులు అన్నీ కూడా ఈ డై నుంచి వచ్చిన వినాయకుడులే అనమాట. సో ప్రతి డీటెయిల్డ్గా ప్రతిదీ క్లోజ్ చేసుకోవాలి అండ్ కట్టెలు పెట్టి స్ట్రాంగ్గా బేస్ యాడ్ చేస్తున్నారు. సో దట్ మనం జిప్సమ్ ఏదైతే ప్లాస్టర్ యూజ్ చేస్తున్నారో అదంతా డ్రై అయ్యే వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో బేసికలీ మనకి ఫస్ట్ డై చూసాం కదా, డై పేస్ట్ చేసిన తర్వాత అన్ని జాయింట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు జిప్సమ్ ప్లాస్టర్ ప్లస్ ఇంకా వాటర్ మిక్స్ చేసిన టెక్స్చర్ని తీసుకుని ఏదైతే కోకోనట్ పీచ్ ఉంది కదా దీన్ని మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేస్తున్నారనమాట. సో మనం దీని గురించి ఇందాక మాట్లాడుకుంది. గుడ్ థింగ్ ఏంటంటే నేను రైట్ టైంలో వచ్చాను అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ నేను కూడా తెలుసుకుంటున్నాను. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 hours అంట. దాని తర్వాత డ్రై అవ్వడానికి 1 day, దాని తర్వాత మొత్తం వినాయకుడిని తయారు చేయడానికి 7 to 8 days టైం పడుతుంది. సో మనము డైలో పేస్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇలాగ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఇఫ్ యూ కెన్ సీ ఒక్కొక్కటి ఇట్లా జాయిన్ చేసుకుంటూ వస్తారు డీటెయిల్డ్ వర్క్ కోసము. ఇలా ఉంటుంది ప్రస్తుతానికి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డైలో వేసి తీసిన తర్వాత. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ కమ్ దిస్ సైడ్, ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ జాయింట్స్ అనమాట. ఇక్కడ ఈ జాయింట్, ఇది జాయింట్, ఇది జాయింట్, చాలా జాయింట్స్ ఉంటాయి. ప్రతిదాన్ని జాయింట్ చేసుకుంటేనే మనకి ఫుల్ గణేశుడు తయారవుతుంది అనమాట. సో మనకి డైలోంచి తీసేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. వెనకాల సైడ్ చూపిస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అని చెప్పి చూపిస్తున్నా. సో ఇవన్నీ జాయింట్స్, అక్కడ జాయింట్స్, ఇవన్నీ ప్రాపర్గా కన్సీల్ చేయాలి. సో దానికి ఫినిషింగ్ కోసము వైట్ మడ్ అనేది యూస్ చేస్తారంట, లైక్ వైట్ కలర్ మడ్ అని చెప్పి అన్నారు. సో దాంతో మొత్తం ఫినిషింగ్ చేసి బాగా డ్రై అయిన తర్వాత శాండ్ పేపర్ చేస్తారు ఫినిషింగ్ కోసం అని చెప్పి. దాని తర్వాత వైట్ వాష్ అవుతుంది. వైట్ వాష్ గణేష్ని చూపిస్తాను. ప్రస్తుతానికైతే దిస్ ఇస్ ద అనదర్ ప్రాసెస్. ఒక పార్ట్ వరకు ఇలా ఉంటుంది. ఇంకా
ఇంకా చాలా తడిగా కూడా ఉందన్నమాట. ఐ కెన్ ఫీల్ ఇట్స్ వెరీ లైక్ లిటిల్ బిట్ వెట్ మాయిశ్చర్డ్ గణేష్ లాగా ఉన్నారు. ఇది మనకి లిటరల్ క్లే లానే ఉంది టెక్స్చర్ చూస్తే. ఇక్కడ డ్రై అయింది కొంచెం. దిస్ ఈజ్ లిటిల్ స్ట్రాంగర్. మనకి వెదర్ కూడా కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి వర్షాలు పడడం వల్ల డ్రైయింగ్కి టైం పడుతుంది. సో దీని తర్వాత వైట్ వాష్ అయ్యాక వినాయకుడు ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు జాయిన్ చేసి మనకి వైట్ మడ్ తోటి ఫినిష్ చేసిన తర్వాత శాండ్ పేపర్ తోటి ఫినిషింగ్ అయిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం వైట్ వాష్ చేస్తారనమాట. సో దట్ వైట్ వాష్ చేస్తే ఏంటంటే మనకి ఒక టోన్స్ అంటే కలర్స్ బాగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తాం కాబట్టి అది నీట్గా రావడానికి వైట్ వాష్ చేస్తారు. సో ఇప్పుడు మనం కలర్స్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆర్టిస్ట్కి ఎంత వాల్యూ ఇస్తాం కదా. అసలు ఫస్ట్ అయితే విగ్రహాన్ని తయారు చేయడానికి కొంతమంది ఆర్టిస్టులు ఉంటే కలర్ వేయడానికి మరికొంతమంది ఉంటారు. అది కాకుండా ఏవైతే ఐస్ డిజైన్ చేయడానికి, జ్యువెలరీ అండ్ బొట్టు ఇవన్నీ చేయడానికి డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటారంట. అవి చేసిన వాళ్ళు ఇవి చేయలేరు, ఇవి చేసిన వాళ్ళు అవి చేయలేరు. ఇట్స్ వెరీ మ్యాజికల్. అంటే ఒక కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి. బికాజ్ ఐస్ అనేవి చాలా రియాలిటీగా కనిపించాలి కాబట్టి ఎవరన్నా వినాయకుడిని వాళ్ళ ఏరియాలో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఫేస్, లైక్ ద డీటెయిల్ ద రియల్గా ఉన్న ఐస్నే చూస్తారు. సో అందుకని చెప్పి ఆ డిజైనర్స్, ఆ ఆర్టిస్టులు చాలా హార్డ్ వర్క్ చేసి తయారు చేస్తారంట. సో నేను కూడా ఇవన్నీ తెలుసుకుంటుంటే నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చే వరకు జస్ట్ అట్లా కట్టెల మీద వినాయకుడిని అలా కడుతూ ఉంటారు అనుకున్నా. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే డై పెట్టడం, దానికి ఎంత ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను. అండ్ ఇది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మధ్య ఏంటంటే వినాయకుడికి ఇక్కడ ధోతి అవి యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ధోతి రియల్ ఫ్యాబ్రిక్ తోటి యాడ్ చేసి మిగతాదంతా పెయింట్ వర్క్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ గోల్డ్ టెక్స్చర్ కానీ ఇవన్నీ ఎంత బాగా చేశారు వర్క్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ లిటరలీ ఇందాక చేయి పడితే ఈ ఫింగర్స్ రింగ్ స్టోన్ సైజ్ నా చెయ్యి అంతుంది, అరచేయి అంత చిన్నగా అనిపిస్తున్నాను నేను నాకు. అండ్ కొన్ని వందల వేలు వినాయకుడిని తయారు చేస్తారు ప్రతి సంవత్సరము. సో నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వద్దాం అనుకుంటున్నాను. ఇట్లాగా ధూల్పేట్కి వెళ్ళి వినాయకుడిని తయారు చేసే విధానం వీడియో తీయాలి అని చెప్పి. రైట్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. ఐ ఫెల్ట్ దట్ టుడే రైట్ టైంకే నేను వచ్చి షూట్ చేస్తున్నానని అనిపించింది అనమాట. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో మనం ఐ డీటెయిల్ గురించి మాట్లాడుతుండే కదా. సో ఐ డీటెయిల్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మనం దేవుడిని చూస్తున్నప్పుడు, విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ దేవుడు మనల్ని చూస్తున్నట్టు అనిపించాలంట. సో ఈ ఐస్ చూస్తే మీకు లిటరలీ ఆ షేడింగ్ కానీ డీటెయిల్ వర్క్ కానీ అంత బ్యూటిఫుల్గా చేశారు. వెన్ ఐ లుక్ ఎట్ హిమ్ లైక్ ఇలా చూస్తున్నప్పుడు లిటరలీ ఆయన నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో అది చాలా మ్యాజికల్గా అనిపించింది నాకు. ఇప్పుడు వేరే స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే పెయింటింగ్ చేస్తున్నారు కళాకారులు. సో అక్కడ చాలా డీటెయిల్గా జ్యువెలరీ ప్లస్ ఐజ్ ఇంకా అన్ని డీటెయిల్గా పెయింట్ చేస్తారనమాట. ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారంటే యాజ్ అ క్రియేటివ్ పర్సన్ లైక్ ఐ లవ్ పెయింటింగ్, డిజైనింగ్, ఈ డిఐవైస్ చేసి కాన్సన్ట్రేషన్ అది లేకపోతే, పేషెన్స్ లేకపోతే అసలు ఏ పని చేయలేము. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ డిస్టర్బ్ దెమ్. సో ఇలాగ మనకి వైట్ గణేష్ మీకు ఇందాక చూపించాను కదా, ఇలా ఉంటుంది. దీన్ని పెయింట్ చేస్తే ఇలా తయారవుతుంది. ఈవెన్ ద షైన్ ఆఫ్ ద గోల్డ్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అవుతున్నాయి.
నాకు చూస్తుంటేనే చాలా మెస్మరైజింగ్గా అనిపిస్తుంది అనమాట వినాయకుల్ని ఇలా చూడటము. సో ఇప్పుడైతే కొన్ని వినాయకులు ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఐ ఫెల్ట్ దిస్ వర్క్ ఇస్ లిటిల్ డీటెయిల్డ్ వర్క్ చేశారనమాట. ఆర్నమెంట్స్ ఇవన్నీ కొన్ని వినాయకులకి ఏంటంటే ఒంటి మీదే డిజైన్ చేసి పెయింట్ చేస్తారు. ఇవి ఏంటంటే ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ యాడ్ చేశారు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ యా, దీస్ ఆర్ ద మోడల్స్ దే హ్యావ్ అండ్ ఇట్ లుక్స్ వెరీ నైస్. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వస్తే అక్కడేమో సింహం వచ్చి ఉన్నారనమాట. ఇటు సైడ్ గద కూడా ఉన్నది. అండ్ వర్క్ అయితే చాలా బాగుంది వినాయకుడివి. అండ్ ఇక్కడ హార్సెస్ వచ్చి జైంట్ వినాయకుడు ఉన్నారు. ఫైనల్ స్టాప్ అనమాట. ఇక్కడైతే ఇంకా ఇది స్టోర్ బెస్ట్ అని చెప్పంటారు ఈ ఏరియాలో. అలానే ప్రతి ఒక్కరు బెస్టే. నాకేమనిపించింది అంటే ప్రతి చోట ప్రతి వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. చాలా డీటెయిల్డ్ వర్క్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ నేనైతే చాలా చూసాను. ఐ గాట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ వైల్ చెక్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఐ మీన్ నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే ఎలా తయారు చేస్తారు ఇదంతా కూడా మనం తెలుసుకుని యునో ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అవి అర్థమయ్యాయి నాకు. అండ్ ఇక్కడ చూస్తే చాలా ఫుల్ వర్క్ అయిపోయిన వినాయకులు చాలా ఉన్నాయి. లైక్ యునో సో బిగ్ అండ్ డీటెయిల్డ్ వర్క్ ఉన్నవి. మన హైదరాబాద్లో ఇలాంటి ఒక స్పేస్ ఉండడం, నేను ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఓన్లీ హైదరాబాద్ కోసమే తయారవ్వు ఇక్కడ విగ్రహాలు. ఎన్నో చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. లైక్ యూనో తమిళనాడు, ఆంధ్ర అండ్ కర్ణాటక, ఇలా చాలా ప్లేసెస్కి. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే ఒకరు వచ్చి చెన్నై కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 5 o'clock డెలివరీ చేస్తే రేపు 12ంటికి వెళ్తుందంట. అట్లా చాలా స్పేసెస్కి వెళ్తే ఎన్ని విగ్రహాలు వెళ్తాయో కౌంట్ అనేది ఉండదంట. అలా వెళ్తూనే ఉంటాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చాలా చాలా హార్డ్ వర్క్ ఇది, నార్మల్ వర్క్ అయితే కాదు. అండ్ యా, ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ అంటారు కదా, అలాగే. అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. ఒక విగ్రహానికి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారంటే దట్స్ అల్టిమేట్ అమేజింగ్. అసలు చాలా బాగా అనిపించింది. సో ఈరోజు నేను ఇక్కడ విజిట్ చేసి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అండ్ ఈ వీడియోతో మీకు కూడా అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఆల్సో బ్లెస్డ్ బికాస్ ప్రతిరోజు చూసేది కాదు. అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ కొత్తగా తెలుసుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ యా, నాకైతే యాజ్ ఐ టోల్డ్ యూ ఐ గోట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ నాతో వచ్చిన మా అన్నయ్య కూడా వాజ్ లైక్ ఇన్ షాక్, లైక్ ఓ ఇలా తయారు చేస్తారా వినాయకులు అని. దట్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్. సో యా, ఫైనలీ ఐఎమ్ సెయింగ్ బాయ్ టు యూ గైస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అండ్ సీ యూ గైస్ నెక్స్ట్ వీక్. బాయ్.